హలో అందరికీ ఇవాల్టి స్పెషల్ వీడియో వచ్చేసి జొన్న రొట్టెలు. సో సింపుల్ ట్రిక్స్తో చెప్తాను, డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జొన్న పిండి వేసుకోండి. ఇది ఒక 4 రోటీస్ వరకు సరిపోతుంది మీకు. సో కావాలంటే ఎక్కువ వేసుకోండి. సో అది అవ్వగానే పెనం పెట్టేసేయండి పొయ్యి మీద. సో కౌంటర్ టాప్ పైన ఇట్లా జొన్న పిండి వేసుకొని ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్స్చర్ కొంచెం యాడ్ చేసుకొని ఇలా కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. రోటీస్ మెత్తగా రావడానికి ఇదే మెయిన్ పాయింట్. మీరు ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మెత్తగా వస్తాయి అన్నమాట. సో ఇలా అయిన తర్వాతకి కొంచెం రౌండ్గా చేసుకొని ఇట్లా పిండి వేసుకొని మెల్లిగా తిప్పుతూ చేసుకోండి. మధ్యలో విరిగే ఛాన్స్ ఉంది. సో సైడ్కి ఉన్న పిండిని జొన్న రొట్టె కిందికి తీసుకొని మెల్లగా సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేయండి. సో మీకు రోటీ ఇలా రెడీ అయిపోతుంది. అండ్ ఈ స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి. పెనం మీద వేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా అటర్ ఫ్లాప్ అయ్యే స్టేజ్ ఇది. సో మెల్లిగా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. సో అలా 2 మినిట్స్ వదిలేసి పైన వాటర్తో ఇలా రుద్దుకొని ఫ్లిప్ చేయండి. సో వన్ సైడ్ కాలిపోతుంది. అండ్ సేమ్ ప్రాసెస్లో మిగతా రొట్టెలన్నీ కూడా చేసుకోండి. సో మీరు పిండి కలిపే విధానంలోనే ఉంటుంది, దాని వల్లే మెత్తగా అండ్ సన్నగా కూడా వస్తాయి. మన తెలంగాణలో జొన్న రొట్టెలు చాలామంది తింటూనే ఉంటారు. అండ్ ఇప్పుడు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియోతో మీరు నేర్చుకోండి. ఈ సింపుల్ ట్రిక్స్ యూజ్ చేయండి, మీకు డెఫినెట్గా వచ్చి తీరుతుంది కూడా. హెల్త్కి మంచిది, ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ రోటీస్ని మనం స్కిప్ చేస్తే ఎట్లా? సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.